నమస్తే వెల్కమ్ టు లియో నేను మీ జగన్ కిలాడి లేడీ అరుణ నెల్లూరు నెరజార్న అరుణ అంటూ ఎన్నో కథనాలు మనం వింటూ వస్తున్నాం. అయితే ఎందుకని అరుణ కిలాడి లేడీ అని చెప్పుకోవాల్సి వస్తుంది అంటే గతంలో తాను చేసినటువంటి యొక్క అక్రమాలు, అవినీతి, ఆగడాలు అటువంటివి. అయితే వైసీపీ ప్రభుత్వం ఉన్నంతవరకే కొనసాగిందా అంటే లేదు. నిన్నగాక మొన్న కూడా ఒక సిఐకి ఫోన్ చేసి హోంశాఖ నుంచి మాట్లాడుతున్నానని చెప్పి బెదిరింపులకి దిగింది. అదే కాకుండా ఎవరైతే జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి ఒక శ్రీకాంత్ అనేటువంటి ఒక రౌడీ షీటర్ ఎవరైతే ఉన్నారో తనకి పెరోల్కి సంబంధించి తను చేసినటువంటి ఒక అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అయితే తాను ఏదైతే ఒక వైసీపీ మినిస్టర్ కొడుక్కి 11 లక్షలు ఇచ్చానని చెప్పిన తర్వాత అసలు అక్కడ ఏం జరిగింది అని చెప్పి తీసి కూపీ లాగితే డొంకంతా కదులుతుంది. మొత్తానికి ఎందుకని ఈరోజు కిలాడి లేడీ నెల్లూరు నెరజాన అరుణ ఎందుకని ఒక కారు డిక్కీలో దాక్కొని ఎందుకని ఇప్పుడు భయపడుతుంది అనేది చూద్దాం. వాస్తవానికి ఏం మాట్లాడుతుంది అనేది ఒకసారి మీకు వినిపిస్తాను. నన్ను ఇక్కడ అక్రమంగా నన్ను నిర్బంధించేసి ఉన్నారు. ఈ కారులో నేను ఇలా దాంకొని ఉన్నాను. వాళ్ళు ఏం కేసులు పెట్టారో లేదు. నా మీద ఇక్కడేమో కానిస్టేబుల్స్ గంజాయి పెట్టాలి, ఈ కారులో పక్కకు తీయండి అని డ్రైవర్కి చెప్తున్నారు. వాస్తవానికి గంజాయి కారులో పెట్టాలి, కార్ని పక్కకు తీయండి అని చెప్పి పోలీసు వాళ్ళు ఎక్కడ అనడం చూసారా? కనీసం సినిమాల్లో చూపించినా సరే దొంగచాటుగా పెట్టేటువంటి ఒక దొంగ పోలీసులను చూసుంటాం, కానీ ఎక్కడ కూడా మనం ఖచ్చితంగా పోలీసులు ఉండి మీ కారు పక్కకు తీయండి, మీ కారులో గంజాయి పెట్టాలి, గంజాయి పెట్టి కేసు నమోదు చేయాలి అని చెప్పి చెప్పడం ఎప్పుడన్నా చూసారా? వాస్తవానికి కారులో గంజాయి పెట్టి కార్ని సీజ్ చేస్తారు, కానీ అక్కడ కారులో అరుణ ఉందా లేదని ఫస్ట్ చెక్ చేసుకోవాలిగా. వాస్తవానికి అరుణని అరెస్ట్ చేస్తానికి వచ్చినప్పుడు కార్ని సీజ్ చేయాల్సినంత అవసరం ఏముంది అంటే ఇక్కడ ఏదో ఒక తప్పుదోవ పట్టించేటువంటి ఒక ప్రయత్నంలో మళ్ళీ అరుణ అంటే పోలీసులపైన ఏదో నెపం నెడతానికి. వాస్తవానికి అరుణ ఎన్నో అక్రమాలు, ఎంతో అవినీతి చేసింది కాబట్టి ఏ కేసులో అరెస్ట్ చేయబోతున్నారనే సమాచారం అయితే లేదు. కాకపోతే పోలీసుల్లో ఇప్పటికీ కూడా కొంత వీళ్ళకి సమాచారం ఇచ్చే వాళ్ళు ఉన్నారని చాలా గ్యారంటీగా తెలిసిపోతుంది. ఎందుకంటే పోలీసులు వస్తున్నారని సంగతి తెలిసి అద్దంకి, ఒంగోలుకి సంబంధించి అద్దంకి టోల్ ప్లాజాకి దగ్గరలో ఉన్నప్పుడు కార్ డిక్కీలో దాక్కుంది. చెక్ పోస్టుల దగ్గర అరుణని అరెస్ట్ చేయండి అని చెప్పేసిన సంకేతాలు పోలీసులకి ఎలా అయితే వచ్చిందో అదే విధంగా అరుణకు కూడా వచ్చింది. అంటే ఖచ్చితంగా పోలీసులు ఎవరో కొంతమంది అరుణకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లేదు అంటే మటుకు చాలా కంపల్సరీగా ఏదో ఒక చెక్ పోస్ట్ దగ్గర అరెస్ట్ అయితే జరిగేది. కానీ కార్ డిక్కీలో దాక్కొని దొంగలాగా తను ఈ వీడియో బయటికి పెట్టింది అంటే ఎలా చూడాలి? అదిగాక పోలీసులు చంపేస్తారేమో అనే మాటలు కూడా మాట్లాడుతుంది. ఒకసారి తను ఇంకేం మాట్లాడిందని చూద్దాం. నా మీద ఏం కేసు పెడతారో, ఈ అక్రమ కేసులు ఏందో, నేను చేసిన తప్పేందో కూడా నాకు చెప్పడం లేదు. నేను కారులో ఇలా దాంకొని నా ప్రాణాలు ఉండిస్తారో తీస్తారో కూడా తెలియట్లేదు. నన్ను ప్రెస్ వాళ్ళే కాపాడాలి. వాస్తవాన్ని చూస్తే నన్ను బ్రతకనిస్తారో లేదో నన్ను ప్రెస్ వాళ్ళే కాపాడాలి అని చెప్పేసి ప్రెస్కి ఒక వీడియో బయటికి పంపిస్తున్నా, అందుకే ఈ వీడియో తీసుకుంటున్నా అని చెప్పింది. వాస్తవానికి నిజంగా ఎటువంటి తప్పులు చేయకపోతే ఒక మహిళ పైన అంటే దాదాపు ఎన్నో బూతులు, అక్రమాలు, అవినీతులు, ప్రజల సొమ్ము తిన్నటువంటి యొక్క వాళ్ళను కూడా కనీసం ఒంటి మీద చేయి వేయనీయకుండా వాళ్ళకి న్యాయపరంగా ఎన్ని రకాలైన సదుపాయాలు కల్పించాలో కల్పించిన తర్వాత ఆఖరికి ఎక్కడ దిక్కు లేకపోతే అప్పుడు అరెస్ట్ అవుతున్నారు. అటువంటిది ఒక మహిళ అయ్యుండి మిమ్మల్ని చంపేంత ప్రయత్నం కూటమి ప్రభుత్వం అయితే చేయదు, ఖచ్చితంగా కన్ఫర్మ్. అటువంటిది ఇప్పుడు ఎన్నో అక్రమాలు, ఎన్నో అవినీతులు చేసి ఏవేవి బయటపడ్డాయో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో, ఎలాంటి కేసులు పెట్టారేమో అని తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు అరుణ ఈ మాటలు మాట్లాడుతుంది. సో పోలీసులు చంపేటువంటి ఒక ప్రయత్నాలు ఎందుకు చేస్తారు? పోలీసులు చంపాలని చెప్పేసి ఎందుకు చూస్తారు? సో నిన్నగాక మొన్న వైసీపీకి సంబంధించినటువంటి మంత్రి కొడుకుకి 11 లక్షలు ఇచ్చానని చెప్పి మాట్లాడుతుంది. సో ఎవరా మంత్రి కొడుకు, ఎక్కడిచ్చావు 11 లక్షలు, ఎవరికి ఇచ్చావు 11 లక్షలు అని చెప్పి ఇప్పుడు అడుగుతున్నారు. దాని గురించి ఆరాధిస్తున్నారు. సో దీనిపైన సాక్షికి సంబంధించినటువంటి వాళ్ళు డిఫరెంట్ కథనాలు రాస్తున్నారు. అంటే ఇక్కడ టీడీపీకి సంబంధించినటువంటి ఒక వాళ్ళతోని ఏదో పెరోల్ గురించి నువ్వు మాట్లాడి చేయించుకున్నావు కాబట్టి వాళ్ళ పేర్లు బయటపడుతుందని చెప్పి అరుణని అరెస్ట్ చేస్తారని చెప్తున్నారు. కానీ నిజంగా కూటమికి సంబంధించినటువంటి ఒక నేతలు కానీ లేదా అధికారులు కానీ ఏదైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే లాస్ట్ నేను చావబోతానేమో, నన్ను చంపేస్తారేమో అని చెప్పేసి అంటుంటే అరుణకి కనీసం కూటమికి సంబంధించినటువంటి ఏదైనా అధికారుల పేర్లు చెప్పొచ్చుగా.
కనీసం కూటమికి సంబంధించిన ఏదైనా నేత పేరు బయట చెప్పొచ్చుగా. నాకు ఈ నేతని కలిశాను, వీళ్ళ నుంచి పెరోల్ వచ్చింది కాబట్టి వీళ్ళతో నాకు ఇప్పుడు ఇబ్బంది ఉందని చెప్పొచ్చుగా. కానీ ఎక్కడ కూడా తను కూటమికి సంబంధించినటువంటి మంత్రులతో కానీ మినిస్టర్లతో కానీ ఎవరితో కూడా పెరోల్ గురించి మాట్లాడాల. సో ఏం జరగబోతుంది ఏంటి అనేది ఇప్పుడు అర్థం కాని పరిస్థితి. సో ఇంకా వీడియో కూడా ఉంది, అది ఇంకొక వీడియోలో ఏం చెప్పిందో చూద్దాం. నన్ను ఇక్కడ హైదరాబాద్ వెళ్ళే రూట్లో నేను లొకేషన్ పెడతాను ప్రెస్ వాళ్ళందరికీ కూడా. నన్ను ఇక్కడ అక్రమంగా కారు ఆపేసి రోడ్డు మీద ఏం చేస్తారో తెలీదు. కొంతమంది ఏమో కారు ఓపెన్ చేయండి, దీనిలో గంజాయి పెట్టాలి, మిమ్మల్ని అరెస్ట్ చేయమని పైన నుంచి ఆర్డర్స్, ఈ కారు నెంబర్ ఇచ్చి అన్ని పోలీస్ స్టేషన్కి 11 గంటలు. సో ఖచ్చితంగా టోల్గేట్ దగ్గర పోలీసులు వెయిట్ చేసి మీ కారులో గంజాయి పెట్టాలి, మీరు దిగండి అని చెప్పేసి ఎక్కడన్నా సరే అనడం చూసారా? అదిగాక ఖచ్చితంగా కారులో అరుణ ఉందో లేదో చెక్ చేయకుండానే డ్రైవర్తో మాట్లాడుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అరుణకి డిక్కీలో ఉన్న అరుణకి ఎలా తెలుస్తుంది? సో ఖచ్చితంగా తప్పుదో పట్టించేటువంటి ఒక పరిస్థితుల్లో మన అరుణ ఉందని చెప్పు. ఎందుకంటే ఇప్పటికీ ఎన్నో కిలాడి వేషాలు వేసి ఎన్నో రకాలైనటువంటి ఒక అక్రమాలు అవినీతి చేసినటువంటి ఒక అరుణకి ఎలాంటి తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేయాలో తెలుసు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నానైతే అర్థమవుతుంది. ఇంకేం మాట్లాడి చూద్దాం. ఇంటిమేషన్ ఇచ్చారు, టోల్ ప్లాజాల దగ్గర ఉన్నామని పోలీసు వాళ్ళు తెలియపరుస్తున్నారు. ఇక్కడ సైడ్కి నా కారు ఆపేసి నన్ను ఇక్కడ నిర్బంధించేస్తున్నారు. నన్ను ఇక్కడ అక్రమంగా కారు ఆపేసి రోడ్డు మీద ఏం చేస్తారో తెలీదు. కొంతమంది ఏమో కారు ఓపెన్ చేయండి, దీనిలో గంజాయి పెట్టాలి, మిమ్మల్ని అరెస్ట్ చేయమని పైన నుంచి ఆర్డర్స్, ఈ కారు నెంబర్ ఇచ్చి అన్ని పోలీస్ స్టేషన్కి 11 గంటలకు ఇంటిమేషన్ ఇచ్చారు. టోల్ ప్లాజాల దగ్గర ఉన్నామని పోలీసు వాళ్ళు తెలియపరుస్తున్నారు. అయితే ఇక్కడ చాలా క్లారిటీగా అరుణ దొరికిపోయింది. చెక్ పోస్టుల దగ్గర ఉంచి ఖచ్చితంగా నిన్ను అరెస్ట్ చేయబోతున్నారు, అందుకే మేము 11 గంటలకి అన్ని చెక్ పోస్టుల దగ్గర మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను, మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి సమాచారం అరుణకు కూడా ఇచ్చారన్నట్టు మాట్లాడుతుంది. సో ఒకసారి మళ్ళీ విందాం. సైడ్కి నా కారు ఆపేసి మన పైన నుంచి ఆర్డర్స్, ఈ కారు నెంబర్ ఇచ్చి అన్ని పోలీస్ స్టేషన్కి 11 గంటలకు ఇంటిమేషన్ ఇచ్చారు. టోల్ ప్లాజాల దగ్గర ఉన్నామని పోలీసు వాళ్ళు తెలియపరుస్తున్నారు. ఇక్కడ సైడ్కి నా కారు ఆపేసి నన్ను ఇక్కడ నిర్బంధించేస్తున్నారు నా రోడ్డు మీద. దయచేసి ప్రెస్ వాళ్ళు నన్ను కాపాడండి, ప్రెస్ వాళ్ళందరూ నన్ను కాపాడండి. సో విన్నారు కదా. సో కిలాడి లేడీ అరుణ నిన్నగాక మొన్న కొంత ప్రెస్ ముందుకు వచ్చి ఒక మాజీ వైసీపీ నేత కొడుక్కి 11 లక్షలు ఇచ్చాను. సో ఏదైతే శ్రీకాంత్ అంటే తను భర్త కాదు ప్రియుడు, వాస్తవానికి ఒక హాస్పిటల్లో వీళ్ళిద్దరు రాసలీలలు చూసాం. అయితే దాని గురించి మీడియా అడిగినప్పుడు కూడా శ్రీకాంత్తో క్రీమ్ రాయించుకుంటే తప్పేంటి, మసాజులు చేసుకుంటే తప్పేంటి అని చెప్పి వాస్తవానికి ఆ వీడియో ఎవరు తీశారో కూడా తెలియదు అంటూనే వాస్తవానికి అదే వీడియోలో ఎదురుగా ఉండి ఒక పుష్ప సినిమాకి సంబంధించి ఒక డైలాగ్ ఆ కెమెరామెన్ ఎవరైతే కెమెరా తీస్తున్నాడు వీడియో తీస్తున్నటువంటి వ్యక్తి అడుగుతున్నప్పుడు కూడా నవ్వుతూ పలకరించినటువంటి నవ్వుతూ చెప్తున్నటువంటి కాన్సెప్ట్స్ మనం చూసాం. అంటే ఖచ్చితంగా నిన్నటిదాకా మొన్నటిదాకా ఈసారి ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో 30 ఏళ్ళు ఉంటుంది అని చెప్పేసి అనేటువంటి ఒక ధోరణిలో వీళ్ళు అక్రమాలు అవినీతులు చేసుకుంటూ ఇప్పుడు డైరెక్ట్గా ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి అనుకోలేదు. కానీ ఎన్నోసార్లు వైసీపీ నేతలతో కలిసి మొరపెట్టుకున్నా సరే ఇక వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో ఈరోజు అరుణకి గతి పట్టిందని చెప్పి అనుకోవాలి. కానీ శ్రీకాంత్కి సంబంధించి పెరోల్కి ఎవరికి డబ్బులు ఇచ్చింది ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు బయట పెట్టాల్సి ఉంది. సో మొత్తానికి కిలాడి లేడీ అరుణకు సంబంధించి సంచలనమైనటువంటి యొక్క విషయాలు అతి తొందరలోనే బయటపడబోతున్నాయి. అతి తొందరలోనే అక్రమాలు అవినీతులు బయటపడబోతున్నాయి. పోలీసులకు సంబంధించి ఎంతోమందిని వేధించింది అనేటువంటి అర్థమవుతుంది. సో పోలీసుల అధికారులను కూడా తను ఏదో హనీ ట్రాప్ చేస్తున్నటువంటి కొన్ని వీడియోలు కూడా ఉన్నాయన్నట్టుగా కొంత బయటపడుతుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.